రంపచోడవరం టీడీపీ పార్టీలో అసమ్మతుల పర్వం కొనసాగుతోంది. టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా మిరియాల శిరీషాదేవికి వ్యతిరేకంగా నియోజకవర్గంలో కార్యకర్తలు కేడర్ వారీగా నిరసనకు దిగారు. పార్టీలో కష్టపడిన పనిచేసిన వారు పుండగా వేరే కౌతర వారికి టికెట్ ఏ విధంగా కేటాయిస్తారు అంటూ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా పార్టీ హైకమాండ్ ఆలోచించి అభ్యర్థిని మార్పు చేయాలంటూ శ్రేణులు మండిపడుతున్నారు. తెలుగుదేశం పార్టీలో మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాను. ఇటీవల కాలంలో మరి టికెట్ల విషయంలో నారా చంద్రబాబు నాయుడు గారు మిరియాల శిరీషాదేవి అనే ఆవిడకి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆవిడ ఏ దాఖలాలు కూడా పార్టీలో కష్టపడ్డటువంటి ఆమె కాదు. కాబట్టి కార్యకర్తలు నాయకులందరూ కూడా ముక్తకంఠంతో ఆమె యొక్క అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించడం జరిగింది. ఆ నేపథ్యంలో మాకు ఒక అబ్జర్వర్ గారు ఇచ్చారండి. అబ్జర్వర్ గారు మరి ఫస్ట్ టికెట్ ఇచ్చినామంటే మేము అభిప్రాయాలు అన్నీ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చారు. ఇదే రంపచోడవరంలో 1-to-1 లెక్కను తీసుకొని మా అభిప్రాయాలన్నీ సేకరించి నేను చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో వీటన్నిటిని ఉంచుతాను, వీటిని ఆయనకి చెప్తాను, ఆయన నిర్ణయం తీసుకుంటారని చెప్పడం జరిగింది. నా పేరు గొర్రెల సునీత. నేను రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలుగా పార్టీలో పనిచేస్తూ ఉన్నాను. అయితే ఎప్పుడైతే మిరియాల శిరీషాదేవి అనే వ్యక్తిని అభ్యర్థిత్వాన్ని ప్రకటించారో రంపచోడవరం నియోజకవర్గంలో ప్రజల్లో, నాయకుల్లోని, కార్యకర్తల్లోని ఒకటే ఆందోళన. ఎంతో పాజిటివ్ వేవ్ వచ్చిన సమయంలో తెలుగుదేశం పార్టీకి గెలిచే పరిస్థితులు ఉన్న సమయంలో ఎప్పుడూ పనిచేయని వ్యక్తిని, ప్రజల్లో లేని వ్యక్తిని సడన్గా తీసుకొచ్చి పార్టీ అభ్యర్థిత్వాన్ని ఇవ్వడంతో తీవ్రంగా ఆందోళన చెందారు కార్యకర్తలు, నాయకులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఎవరెవరైతే ఉన్నారో పార్టీకి కష్టపడి పనిచేసిన కార్యకర్తలు కష్టకాలంలో పార్టీకి అండగా ఉండి ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ప్రతి కార్యక్రమాన్ని ముందుండి నడిపించారు. పార్టీని బలోపేతానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సాయంగా ఎంతో కొంత కృషి చేశారు. అలాంటి సమయంలో పార్టీ గెలిపించుకుంటాము, గెలుస్తుంది అని ఆ పాజిటివ్ మూవ్ ఉన్న సమయంలో ఎవరికీ తెలియని వ్యక్తిని తీసుకొని వచ్చి పార్టీ మీద అభ్యర్థిత్వాన్ని ప్రకటించడంతో తీవ్ర ఆందోళన చెంది పార్టీ మళ్ళీ గెలుస్తుందా లేదా అనే ఆందోళనలో ఉన్నారు. పేరు గొర్రెల సునీత. నేను రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలుగా పార్టీలో పనిచేస్తూ ఉన్నాను. అయితే ఎప్పుడైతే మిరియాల శిరీషాదేవి అనే వ్యక్తిని అభ్యర్థిత్వాన్ని ప్రకటించారో రంపచోడవరం నియోజకవర్గంలో ప్రజల్లో, నాయకుల్లోని, కార్యకర్తల్లోని ఒకటే ఆందోళన.